ఎస్ బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం విభజన చట్టంలోని అంశాలు ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. విభజన చట్టంలోని అంశాలపై కేంద్రం దృష్టి సారించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులేస్తోంది. అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను పట్టాలెక్కించేందుకు కేంద్రం సిద్ధమైంది. సమగ్రంగా ప్రాజెక్ట్ నివేదికను రూపొందించాలని, రోడ్లు ఉపరితల రవాణాను సత్వర చర్యలు ప్రారంభించాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విభజన చట్టంలోని అంశాలు ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. విభజన చట్టంలోని అంశాలపై కేంద్రం దృష్టి సారించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్ చెప్పండి, విభజన చట్టంలోని అంశాలు ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రజెంట్ విభజనకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కార్యకలాపాలు చేపట్టింది. అందులో భాగంగానే ఇప్పుడు కొలిక్కి వస్తున్నటువంటి విభజన చట్టాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి విభజన చట్టంలో అత్యంత కీలకమైనటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. పట్టాలే అదేవిధంగా అమరావతి హైదరాబాద్ కి సంబంధించినటువంటి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో పాటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు అదేవిధంగా రోడ్లు ఉపరితల రవాణాలకు సంబంధించి సత్వర చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రం భావించింది. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ నుంచి వచ్చినటువంటి ఆదేశాలతో త్వరలోనే అమరావతి రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రక్రియ డిపిఆర్ కి సంబంధించి కావచ్చు, ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కు సంబంధించి అంచనాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టినటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగానే విభజన చట్టాలకు సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే అనేకమైనటువంటి సమస్యలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా అనేక సార్లు సమావేశమయ్యారు. ఆ తర్వాత సిఎస్ స్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాలు అదేవిధంగా హెచ్ఓడీలకు సంబంధించినటువంటి స్థాయిలో ఉన్నటువంటి అంశాలపైన కూడా వివిధ రూపాల్లో అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా సమావేశం అవుతూ వచ్చారు. ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి అంశాలు కూడా పరిశీలిస్తే కనుక విభజన చట్టంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు సంబంధించినంత వరకు కూడా రోడ్లు ఉపరితల రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగ సత్వర చర్యలు ప్రారంభించాలని చెప్పి ఇప్పటికే కేంద్ర హోంశాఖ కోరినటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా త్వరలో కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధికార యంత్రాంగం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. Great, thanks for the information, Harish.